హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది ఏంటంటే మనకి ఫేక్ జాబ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. మనకి ఫేక్ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, ఫేక్ జాబ్స్ అనేవి ఎక్కువైపోయినాయి. ఈ ప్రాసెస్లో మనకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళే బాగా సఫర్ అయ్యేది ఏంటంటే మనకి జాబ్ పార్ట్ టైం జాబ్లో దొరికిద్ది అని చెప్పి పిలుస్తున్నారు మనకి. సో పిలిచిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, అక్కడ మనకి అదే ఒక అప్లికేషన్ ఫామ్ అంటున్నారు. మనం అప్లై చేస్తున్నాం, అప్లికేషన్ ఫామ్ లో మొత్తం రాస్తున్నాం, ఫిల్అప్ చేస్తున్నాం, 2000 ఫీజు అంటున్నారు. ఆ 2000 ఫీజు కూడా కట్టేస్తున్నాం. కట్టేసిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది 10 days అని చెప్పి ఆ 10 days మోటివేషన్ వెళ్తున్నారు. అండి మోటివేషన్ చేసి మన మైండ్ సెట్ ని మార్చేస్తున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు వాళ్ళు, అది మన 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 ప్లాట్ఫామ్ అనేది అలా కాదు, మనం సేల్ చేయాలి, కొద్దిగా అమౌంట్ పెట్టాలి. మనం ఒకసారి స్టార్టింగ్ అమౌంట్ పెట్టి సేల్ చేస్తే తర్వాత అది జాయినింగ్ ప్రాసెస్, 5 జాయిన్ చేస్తే తర్వాత మనకి మన పొజిషన్ పెరిగిద్ది. ఆ పొజిషన్ పెరిగిద్ది, తర్వాత వాళ్ళు ఇంకో 5 జాయిన్ చేస్తారు, ఇంకా పెరిగిద్ది. ఇలా మనం పెరుగుతా వెళ్తుంది. వన్ టైం అమౌంట్ కట్టాలి మనం, తర్వాత మనం సేల్స్ కి కట్టుకోవాలి స్టార్టింగ్ అని చెప్పి సేల్స్ అంటున్నారు. స్టార్టింగ్ తీసుకెళ్ళడం అలా తీసుకెళ్తున్నారు. మనకు వాళ్ళు జాబ్ అంటున్నారు, పార్ట్ టైం జాబ్ అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో మనం ఫ్యాషన్స్, సచ్వే గ్లోబల్ ఫ్యాషన్స్ మంది, క్లాత్ బిజినెస్ మంది, ఆన్లైన్లో సేల్ అవ్వాలంటున్నారు. అది మంచి చేత కొనాలంటున్నారు. కొన్న తర్వాత ఏమంటున్నారు, జాయిన్ చేయమంటున్నారు. సో జాయిన్ చేసిన తర్వాత ఏమన్నారు, వాళ్ళు ఇంకో 5 జాయిన్ చేయమన్నారు. ఇలా ఒక జాయినింగ్ ప్రాసెస్ అనే ఒక ఫేక్ ప్లాట్ఫామ్ అనేది తయారు చేశారు. దాంట్లో మునిగిచ్చేస్తున్నారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యూత్ ని. సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి జాయినింగ్ ప్రాసెస్ తెచ్చుకుని ఎవరైనా వస్తే సో దాన్ని తీవ్రంగా ఖండించండి ఫస్ట్ ఇనీషియల్ గా. ఎందుకంటే ఇది పెద్ద ఫేక్ ప్లాట్ఫామ్. దీనివల్ల ఉపయోగం అనేది ఏం లేదు. దీనివల్ల మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం, మనీ వేస్ట్ చేసుకుంటున్నాం. మా ఫ్రెండ్ రీసెంట్ గా ఇలాగే 25,000 కట్టండి ఒక పొజిషన్ వచ్చింది, 40,000 కట్టండి ఒక పొజిషన్ వచ్చింది అంటే సో అలాగే కట్టాడు. కట్టిన తర్వాత ఏంటి, జాయిన్ చేయమన్నారంట. ఆ జాయిన్ అయిన వాళ్ళు ఇంకో జాయిన్ అంట. ఇది ప్రాసెస్ ఒక ఫేక్ ప్లాట్ఫామ్ అనమాట. కట్టిన తర్వాత ఆడు రియలైజ్ అయ్యాడు. సో ఈ జాయినింగ్ ప్రాసెస్ లో మునిగిపోయాను ఏంటని, ఒక జాబ్లు వదిలేసి వస్తున్నారు, పార్ట్ టైం జాబ్, డబ్బులు దొరుకుతాయని చెప్పి. సో రిస్క్ ఇవ్వడం అవుతుంది, మొత్తం రిస్క్ అది. సో ఇలాంటి ఫేక్ ప్లాట్ఫామ్ ఎక్కడ నడుస్తుంటే దీన్ని తీవ్రంగా ఖండించి, సో మీకు తెలియని వాళ్ళు ఉంటారు ఎవరన్నా, వాళ్ళకి తెలిసేట్టు కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వండి. సో ఇది ఒక ఫేక్ ప్లాట్ఫామ్, సో దీనిలో మునగొద్దు. సో ఇది ఒక డేంజరస్ అనమాట. దీంట్లో ఏముందో డబ్బులు లాస్ అవుతున్నాం కేవలం. దీన్ని మాత్రం మీరు క్లారిటీగా వాళ్ళని ముందున్న వాళ్ళకి మనం అందించాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ప్రెసెంట్ జనరేషన్ లో ఇది బాగా, సో ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఉంది ఇది బాగా. సో ఆడేదో సీఈఓ అంటున్నాడు, ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు, చుట్టూ ఇలా క్లాప్స్ కొడుతున్నారు. లేడీస్ ఓ పక్క, జెంట్స్ ఓ పక్క కూర్చొని క్లాప్స్ కొడుతున్నారు, వచ్చి మోటివేషన్ చేసేస్తున్నాడు. ఏమవుతాయేమో సీఈఓ అయిపోయి అంటున్నాడు 2 years లో. సో ఇదా బైక్ అంటున్నాడు, 1 నెలలో బైక్ వచ్చింది అంటున్నారు, 1 నెలలో ఫారెన్ టూర్కి వెళ్ళడానికి డబ్బులు వస్తాయి అంటారు. సో కంప్లీట్లీ ఇది ఒక ఫేక్ ప్లాట్ఫామ్ అనమాట. ఏమీ రాదు, మీకు శూన్యంగా మీ డబ్బులు ఉంటాయి కదా, మీ డబ్బులతో వాళ్ళు బతుకుతారు. సో ఇంకా జాయిన్ చేస్తారు, మీ డబ్బులతో వాళ్ళు బతుకుతారు అంతే. సో మీరు ఒక ఫేక్ ప్లాట్ఫామ్ లో ఉన్నారని క్లారిటీగా మీరు తెలుసుకుని దీన్ని తీవ్రంగా మీరు ఖండించాలి. అలాగే దీన్ని ఇలాంటి ఫేక్ ప్లాట్ఫామ్ ఏమైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న, మీకు ఏమైనా ఫ్రాడ్ గా జరిగితే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సో వాళ్ళు చూసుకుంటారు అనమాట దాని ప్రాసెస్ అంతా, తర్వాత ఏంటనేది. సో ఇది ఒక ఫేక్ ప్లాట్ఫామ్ అని ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అంతేగాని పార్ట్ టైం జాబ్ ఇది మైండ్ అని తీసేయండి. దిస్ ఈస్ నాట్ ఏ పార్ట్ టైం జాబ్, దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రాడ్. ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.